హాయ్ ఫ్రెండ్స్. నేను మీ చంద్రశేఖర్. మన వృత్తి జీవితంలో మనం ఎన్నో సాధిస్తాం. గొప్పగా బతుకుతాం. ఆనందంగా ఉంటాం. అయితే కొన్ని విషయాల్లో నిర్లిప్తంగా ఉంటాం. ఉదాహరణకి చాలామంది డ్రైవింగ్ నేర్చుకోవడం అంటే ఫోర్ వీల్ డ్రైవింగ్ అంటే భయపడతారు. వాళ్ళ జీవితకాలం అంతా కూడా ఆ డ్రైవింగ్ రాకుండానే గడిపేస్తారు. పోనీ కారు కొనుక్కునే స్తోమత లేదా అంటే 4 కార్లుంటాయి. ఆ డ్రైవర్ వచ్చిందాకా ఎదురు చూస్తారు. ఇది స్త్రీలైనా, పురుషులైనా. ఇప్పుడున్న జనరేషన్‌లో ఈ ఫోర్ వీల్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మనం నేర్చుకొనుంటే మనకు స్వేచ్ఛ లభించినట్లే అవుతుంది. అలాగే మన ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ విషయంలో వచ్చేటప్పటికి చాలామంది ఎంత సంపాదించినా రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన పరిజ్ఞానం విషయంలో కొంత వెనకబడి ఉన్నారనే చెప్పాలి. రియల్ ఎస్టేట్ పరిజ్ఞానం అనేది బేసిక్ లాంటిది. అంటే ఒక సెల్ ఫోన్ ఆపరేట్ చేయటం, డ్రైవింగ్ చేయటం, అలాగే రియల్ ఎస్టేట్ పరిజ్ఞానం. ఎందుకు రియల్ ఎస్టేట్ పరిజ్ఞానం అంత బేసిక్ థింగ్ అయిపోయిందంటే, రియల్ ఎస్టేట్ పరిజ్ఞానం లేకుండా మనం సంపాదించిన సొమ్ముని భద్రపరుచుకోలేం. పోనీ ఏదో ఒక ప్రాపర్టీ కొన్నాం. ఆ ప్రాపర్టీ మీద పెరుగుతుంది. భవిష్యత్తులో లాభాలొస్తాయనుకుంటే, మరి మీ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉందా? రూ. 10 వస్తువుని రూ. 5కి కూడా కొనటానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. మీకు ఆ నాలెడ్జ్ ఉందనుకోండి, మీరు దాన్ని అమ్మాలనుకుంటే సరైన ధరకు అమ్మగలుగుతారు. కొనాలనుకుంటే సరైన ధరకి కొనగలుగుతారు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. నెలకు రూ. 1,00,000 సంపాదించే వాళ్ళుంటారు. మీకు తెలుసా? సరైన ప్రాంతంలో ఓ ప్లాట్ కొంటే అది నెలకు రూ. 1,00,000 సంపాదిస్తూనే ఉంటుంది. అది భవిష్యత్తులో 2,00,000, 3,00,000 కూడా అవుతుంది. దీనికి కావాల్సిందల్లా రియల్ ఎస్టేట్ నాలెడ్జి, కొంత ఎంక్వైరీ చేసే మనస్తత్వం. అలాగే మీకు తెలిసిన రియల్ ఎస్టేట్‌లో నిపుణులైన వారు, నిజాయితీ పరులని ఆశ్రయించి వారేం చేస్తున్నారో గమనించండి. దాంతో ఖచ్చితంగా మీకు అవకాశాలు లభిస్తాయి. నేను చేసిన పొరపాట్లు మీరు చేయొద్దు. నాకు రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ఉన్న తొలినాళ్లలో నేను ఇలా చేసేవాడిని కాదు. నేనేదో ఒక చోట కూర్చొని అంతవరకే చేసేవాడిని. తర్వాత ఈ వెంచర్‌లు వేయటం, దీని గురించి నాలెడ్జ్ పెంచుకోవడం వల్ల నా వ్యాపారం వృద్ధి చెందింది. అలాగే నేను నలుగురికి సర్విస్ చేయగలుగుతున్నాను. మిత్రులారా, మీరు ఏ రంగంలో ఉన్నా సరే, మీరు డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, మరొకటి కావచ్చు, లేదా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ కావచ్చు, ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ కలిగి ఉండండి. అందులో రియల్ ఎస్టేట్‌లో ఉన్న వాళ్ళని గమనించండి. వాళ్ళతో పాటు సెయిల్ అవ్వండి. మార్కెట్ పరిస్థితుల్ని స్టడీ చేయండి. దీనికి పెద్ద ఖర్చేం కాదండోయ్! కేవలం మన టైం కొంత వెచ్చిస్తే చాలు. పైగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మీరు ఏ రియల్ ఎస్టేట్ ఆఫీస్‌కి ఫోన్ చేసినా, వారాంతంలో వారే కారు పంపించి వాళ్ళ ప్రాపర్టీస్ మీకు చూపిస్తారు. 10 చోట్ల తిరగండి. నాలెడ్జ్ గెయిన్ చేయండి. పోయేదేముంది చెప్పండి? కొంత సమయాన్ని వెచ్చిస్తే గొప్ప నాలెడ్జ్ సంపాదించిన వాళ్ళవుతారు. మీ దగ్గర డబ్బులుంటే ఇన్వెస్ట్ చేసి లైఫ్‌లో గొప్పగా సెటిల్ అవ్వచ్చు. అలాగే మీ పిల్లలకు కూడా బేసిక్ రియల్ ఎస్టేట్ నాలెడ్జ్‌ని ఖచ్చితంగా పంచడం అనేది ఒక అవసరం అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో నేను చెప్పిన విషయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ పెట్టండి. థాంక్ యూ ఫ్రెండ్స్.